ఇంకోటి ఏంటంటే చర్చికి రాని వాళ్ళు, చర్చికి వెళ్ళని వాళ్ళు, అన్యులు ఉంటే యేసుక్రీస్తు నమ్ముకొని నేను చెప్పను, నాకు అనవసరం అది. అర్థమైందా? యేసుక్రీస్తుని నమ్ముకొని నేను చెప్పను. నా బాధ్యత ఏంటంటే బైబిల్లో ఏముందో అది మీకు తెలియజేయాలి. తెలుసుకున్న మీరు అనుసరించడం, అనుసరించకపోవడం అది మీ ఇష్టం, కానీ తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. ఈరోజు 3 విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు దేవునిగా పరిగణించాలి, దేవునిగా మనం ఎందుకు పూజించాలి అంటే, మొట్టమొదటిగా ఆయన పుట్టుకకు ముందే ఆయన ఉన్న వ్యక్తి. అర్థమైందా? అంటే ప్రతి ఒక్క మనిషి పుట్టుక ఎప్పుడుతో స్టార్ట్ అయింది? ఆయన పుట్టినప్పుడే స్టార్ట్ అవుతుంది. యశ్ ఉన్నాడు, వాట్ ఇస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? 2003. 2003లో పుట్టినాడు. 2002లో యశ్ ఉన్నాడా?